పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైనటువంటి ఈ దీవుబలి పూజలో మరొకమారు యోగ్యమైనటువంటి రీతిన పాల్గొని దేవుడు మనందరినీ మన పాపములను క్షమించి మరి దీవుబలి పూజ చేసే ఆసక్తులను యోగ్యతను దయచేసి ప్రార్థన చేసుకుంటారు. మరొకమారు మన పాప జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తుంది. పాపమైన మనందరినీ క్షమించమని దైవ దేవుని ప్రార్థన చేస్తుంది. దేవా సర్వశక్తిగా సర్వేశ్వరుడు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితంలో మోక్ష భాగ్యములకు చేర్చుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. వార్డు నంబర్ 63 మహిమా మహిమా మహిమా
విదేశాల కోసం సమర్పిస్తున్నాము. పి ప్రకాశం కుమారుడు పి విజయ్కు దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని కుటుంబ సభ్యులు దేవుడు కోరుతున్నారు. నక్కలలో ఆత్మశాంతి కోసం నక్కల సుబ్రాయుడు ఆత్మశాంతి కొరకు ప్రార్థించమని నక్కలలో 4 లక్షల కుటుంబ సభ్యులు దేవుడు కోరుతున్నారు. తెలిసిన వారి కుటుంబంలో దేవుడు చేసిన నిలవకాలు తెలుపుకోండి. కుటుంబంలో అందించినటువంటి మారెడ్డి జోజిరెడ్డి, రావు బాబమ్మ, రామూర్తి రెడ్డి, భాగ్యమ్మ, థోమాస్ రెడ్డి, విజయవాస రెడ్డి ఆత్మలు దేవుడి తెలుసా దయచేయాలని పూజలు వచ్చినటువంటి వారు తెలిసిన వారి కుటుంబ సభ్యులు. మొదపాటి సునందరావు కుటుంబాన్ని దేవుడు దీవించాలని మరియు వారి పిల్లల చదువులు దేవుడు బిడ్డలకు తోడై ఉండాలని దీవులను చూసుకుంటున్నటువంటి వారు మొదపాటి సునందరావు కుటుంబ సభ్యులు. ఈరోజు ఎస్ ప్రశాంతను బిడ్డ జన్మదినాన్ని జరుపుకుంటుండగా మరి పూజించవలసినటువంటి వారు వేలాంగిని మరి వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకించి ఈ దేశాలను దేవుని సమర్పించుకుంటూ దేవుని ప్రార్థన చేస్తున్నారు. అందరూ తలలో ఒకసారి ప్రార్థన చేస్తారు. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి నేత్రము చూడని ఆధ్యాత్మిక వరములు సమకూర్చింది. మా హృదయములను సరైన అన్నిటిలో అన్నిటికంటే అధికముగా నిన్ను ప్రేమించినట్లు మా ఆశలు అధికమైన వాగ్దానాలు మేము పరమానందాన్ని అనుభవించినట్లు నీ కృప మాకు ప్రసాదింపు. మీతో కలిసి పరిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పరిపాలించు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. రమ్ము, నేను తయారు చేసిన భోజనం ఆరంభించుము. నేను సిద్ధం చేసిన ద్రాక్షారసం సేవించుము. మొదటి పట్టణము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. విజ్ఞానము అను స్త్రీ మూర్తి తన భవనము నిర్మించి 7 స్తంభములు నెలకొల్పెను. ఆమె వేద మాంసము వంటి సుగంధ ద్రవ్యములు కలిపిన ద్రాక్షారసం సిద్ధము చేసి భోజన పదార్థములు తయారు చేసెను. ఆమె తన పరివారమును నగరంలోనికి పంపగా వారు ఉన్నత ప్రదేశంలో నిలిచి ఉండి జ్ఞానం లేని వారు ఇక్కడకు రండు అని జనులను ఆహ్వానించింది. వివేకహీనులకు ఆమె ఇట్లు కబురు పంపెను. రమ్ము, నేను తయారు చేసిన భోజనము ఆరగింపును. నేను సిద్ధము చేసిన ద్రాక్షారసము సేవింపును. మూర్ఖత్వమును విడనాడ విని నీవు జీవితువు. నీవు విజ్ఞాన
ఉన్నప్పుడు ఒకరితో ఒకరు కీర్తనలతోనూ స్తోత్రములతోనూ పవిత్ర గీతములతోనూ సంభాషింపుడు. హృదయపూర్వకముగా పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలను స్తోత్రములను పాడును. మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రి దేవునకు సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు. ఇది ప్రభువు వాక్కు. వాక్యంలో 115. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. కరుణి కరుణేసి యేసుడు, భూమిలో చక్కని వాడు. కరుణి కరుణేసి యేసుడు, భూమిలో చక్కని వాడు. హల్లెలూయా పాడుడు, ఆనందంతో స్తుతించుము. హల్లెలూయా పాడుడు, ఆనందంతో స్తుతించుము. మీరు ప్రమాద విన్నారా, రాజులారి ఇంటికి సాక్షులు. మీరు ప్రమాద విన్నారా, రాజులారి ఇంటికి సాక్షులు. తెలుగాయలు సినగాని, తెలుగాయలు సినగాని, తెలుగాయలు సినగాని, తెలుగాయలు సినగాని. అభయంగా పరియేసయ్యా, నీవులేని కడాదయ్యా. అభయంగా పరియేసయ్యా, నీవులేని కడాదయ్యా. హల్లెలూయా పాడుడు, ఆనందంతో స్తుతించుము. హల్లెలూయా పాడుడు, ఆనందంతో స్తుతించుము. మీరు నా మాట వింటారా, ఈశ్వరులారి ఇంటికి సాక్షులు. మీరు నా మాట వింటారా, ఈశ్వరులారి ఇంటికి సాక్షులు. వరదలు వచ్చిన గాని, అలలెన్నో దాటిన గాని, వరదలు వచ్చిన గాని, అలలెన్నో దాటిన గాని. సూర్యం సూర్యం నీ జ్ఞానం, చీకటి భయం వదలరు. సూర్యం సూర్యం నీ జ్ఞానం, చీకటి భయం వదలరు. హల్లెలూయా పాడుడు, ఆనందంతో స్తుతించుము. హల్లెలూయా పాడుడు, ఆనందంతో స్తుతించుము. ప్రభు మీతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగమును దయచేసి బైబిల్ వారు తీసుకోండి. యోహాను రాసినటువంటి ప్రభు యేసుక్రీస్తు వార్త 6వ అధ్యాయం వచనములు 51 నుండి 58 వరకు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారము నేనే. ఈ ఆహారం ఎవరైతే భుజించినాడా వాడు నిరంతరం జీవించను. ఈ లోకం జీవించినప్పుడు నేను ఇచ్చే ఆహారం నా శరీరం అని మీకు నిత్యముగా చెప్తున్నాను. అంతటా ఏదో ఒకరు మనం భుజించినప్పుడు ఈ తన శరీరము ఎట్లు వెళ్ళాలి అని వాదించసాగి యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిన తప్ప
నీలో జీవం ఉండదని నీతో నిత్యముగా చెప్తున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు నిత్య జీవం పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏదైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం. నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు నా యందు, నేను వాని యందు ఉన్నాను. జీవము గల తండ్రి నన్ను పంపాను, నేను తండ్రి మూలమున జీవించున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించు. ఇదే పరలోకమును దిగి వచ్చిన ఆహారం. ఇది ప్రభు సువిశేషము. దయచేసి ఒకసారి చూడండి. ఇది ఎలా తయారు చేస్తారో తెలుసా? గోధుమలు నానబెట్టి ఇది గోధుమలతో బాగా నానబెట్టి బాగా పిండిలాగా వేసి చేస్తారమ్మా. చాలా పలసగా ఉంటుంది. ఎందుకు చెప్పాడంటే ఒక పెద్ద ఫ్యాన్ వేస్తే అది ఎగిరిపోతుంది అన్నమాట. అలాంటి ఒక అప్పాన్ని, అంటే ఒక అప్పాన్ని, గోధుమ అప్పాన్ని దేవుని దృష్టిలో ఫాదర్ పైకి ఒక మాట అంటాడు. ఏ మాట చెప్పాలి? ఇది నా శరీరము. ఆ మాట ఇది నా శరీరము అని పలికే ఏకైక వ్యక్తి భూమిపై ఎవరైనా ఉన్నారంటే ఫాదర్. దయచేసి గమనించండి. ఒక రొట్టెని పైకి నా శరీరం అంటానే అది శరీరం మారుతుందా? ఎవరు మారుతుందా చెప్పాలి? మారుతుందా? మారుతుందా చెప్పండి. అది శరీరమా గోధుమ రొట్టెనా? రొట్టె తీసుకుని ఆ మాట అన్నాడు. ఒక రొట్టె తీసుకుని పైకి ఇది నా శరీరం అంటున్న శరీరం మారుతుందా? చెప్పండి. మీకు విశ్వాసం లేదనిపిస్తుంది. యేసయ్య ఆయన పలికిన మాట ఎప్పటికీ నెరవేరకుండా పోలేదు. కుంటివాడ వేసినాడు ఆయన నచ్చలేదా? 4 రోజులు అవుతుంది లాజరు చనిపోయి. వారికి వాక్యం లెక్కలేదు. ఇంకా 4 రోజులు అవుతుంది లాజరు చనిపోయి. లాజరు బయట వచ్చలేదా? ఈ టర్న్ వాటర్ ఇంటూ వైన్, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ద్రాక్షరసంగా మారుతాడు. మారితే అదే నోటితో అదే యేసయ్య ఈ అప్పను రొట్టె పైకెత్తి ఇది నా శరీరం అంటున్నాడు. శరీరం మారుతుందా లేదా? ఎక్కడికి సభలు పెట్టాలి? ఈరోజు ఒక మాట చెప్తున్నాను, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ముందుగా ఒక సంఘటన ఈ మధ్య ఆగస్టు 10న జరిగిన సంఘటన ఇప్పటికీ ప్రపంచాన్ని, ప్రపంచ దేశాలను కలిసివేస్తుంది. ఏం జరిగిందంటే కోల్కతాలో ఆగస్టు 15 తారీఖున గమనించండి. ట్రైనింగ్ జూనియర్ డాక్టర్ 8 నెలలు ఫీజు పూర్తి చేయడానికి ఏ తల్లిగానో ఏ అయ్యగానో ఒక బిడ్డను డాక్టర్గా చదివించాలంటే ఒకసారి రక్తం కూడా వాళ్ళు అమ్ముకోవాలి.
ఎన్ని అప్పులు చేసింటారు, ఎంత ఖర్చు పెట్టింటారు. అలా ట్రైనింగ్ జూనియర్ డాక్టర్ను కోల్కతా గవర్నమెంట్ హాస్పిటల్ ఏం చేశారు? ఆ చదువుతున్న నాకే కాలనీలో వచ్చాను. రాత్రి డ్యూటీ చేసి కాన్ఫరెన్స్ హాల్లో పడుకొని కలిసిపోయాను. ఆ జూనియర్ డాక్టర్ 31 సంవత్సరాల యువతి పడుకొని ఉంటే, అవుట్ పోస్ట్ పోలీస్ అంటే పోలీస్ ఇన్ఫార్మర్స్ ఉంటారు. అంటే ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళు వాడుకుంటారు పోలీసులు. సంజయ్ రాయ్ ఆయన పేరు. సో పైకి వెళ్ళి రేప్ చేయడము, అత్యాచారం పక్కన పెట్టండి, మెడలు ఇచ్చేసి, కాళ్ళు ఇచ్చేసి, చేతులు ఇచ్చేసి అత్యంత నీచంగా ఆ బిడ్డపై అఘాయిత్యాలు చేశాను, చంపేశాను. ఇది నేను ఇద్దరి బాధ్యత ఏంటంటే, ఆ దుర్మార్గుడు ఏం చేశాడంటే చంపేసిన తర్వాత అత్యాచారం చేశాడు పలుమార్లు. ఇది దారుణం. చంపేసిన తర్వాత మెడలు చేసి, కాళ్ళు చేసి, చేతులు చేసి, ఆమె శరీరంలో అత్యధికంగా మరి ప్రాథమిక నిర్ధారణలో చేసినట్టే ఆ శరీరం అత్యధికంగా వేడి ఉందని గ్రహించాలన్నమాట. వాడే కాదు, పలుమార్లు ఆమె అనేక అత్యాచారం చేశారని చెప్పి ఎవరైనా వచ్చారు పోలీసులు. ఆ తల్లి వాళ్ళ అమ్మ నాయన్ని చూస్తుంటే తొలిలోకి ఏడుస్తున్నారు రోడ్డు. ఏం కావాలంటే మీకు అంటే వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు, అయ్యా మా బిడ్డ ఎలా చనిపోయింది, ఆమె శవమాన్ని తీర్చారయ్యా. ఉదయం నుండి నైట్ వరకు శవము వాళ్ళకి ఇవ్వలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు బాధపడకండి. చాలా మంది చర్చిలోకి వచ్చిన తర్వాత, మన చర్చిలో నేను ముసులు కూడా మాట్లాడతాను. చర్చిలోకి వచ్చిన తర్వాత చాలా భక్తి చూపిస్తారు. నేను దివ్య ప్రసాదం పట్ల ఏమంటే గొప్ప విశ్వాసం భక్తి ప్రదర్శిస్తారు. నిజమే కదా? ఎంత విశ్వాసం అంటే మనకి మా క్యాథలిక్ చర్చిలో దివ్య ప్రసాదం పట్ల చాలా విశ్వాసం, భక్తి. ఈరోజు అలాంటి వాళ్ళతో పౌలు గారు మాట్లాడుతున్నారు. తెరవండి. ఈరోజు 2వ పాఠం తెరవండి. స్వార్థ కదా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. కనుక నీవు ఎట్లు జీవించుచున్నారో అది దాని గురించి శ్రద్ధ ఉంచండి. చదువా? జ్ఞానహీనులవలె జీవించరు. చెడుగా దొరికిన అవకాశం సద్వినియోగం చేసుకుడు. మూర్ఖులు కాక మీరేం చేయగలరని ఇంకా మధ్య ప్రాంతంలో మంత్రులకు పౌరులు అది ఈ రోజు ఈ పాపం చనిపోయిందండి. కోల్కతాలో చాలా మంది ధర్నాలు చేస్తున్నారు. వాడిని వదిలేయాలనుకున్నారు. నిజమే కదా? ఇది ఒక పక్కన పెట్టుకోండి. ఈ మధ్య 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం. ఎన్నో స్వాతంత్ర దినోత్సవం? 78 కదా? స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాను. చాలా మంది జెండా దగ్గర ప్రమాణం చేశారు. నేను నా దేశం ప్రేమిస్తున్నాను. వాళ్ళకి ఒకసారి చూడండి. ఈరోజు ధర్నా చేసేవాళ్ళని చూడండి. ధర్నా చేస్తున్నారు. ఏమి? We want justice. మన న్యాయం జరగాలి. వాళ్ళు అంటున్నారు. గమనించండి. ఒక సామెత తెలుగులో బాధపడదు. దొరికిన వాళ్ళు దొంగలు. దొరికిన వాళ్ళ పరిస్థితి గమనించండి. దేవుడు ఒక విషయం చెప్తున్నాను. అందరూ విన్నారు. ఈ యోహాను సువార్త 8వ అధ్యాయంలో వినండి.
పట్టుబడిన స్త్రీ నుంచి ప్రస్తావన ఉంది. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ నుంచి అక్కడ ఏమంటాడంటే వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ అని ఒప్పుకుంటామాట. ఈరోజు ధర్నా చేస్తున్నారు చాలా మంది జూనియర్ డాక్టర్లు దేశమంతా. వాళ్ళు ప్రభుత్వ జెండా దగ్గర ప్రమాణం చేసి నేను నా దేశంలో ప్రేమిస్తున్నాను, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు, దేశభక్తి, ఇవన్నీ అర్థమయ్యే గమనించండి. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ అనే ఒక వ్యక్తి ఉంది బైబిల్లో భార్య. ఆమె వ్యభిచారంలో పట్టుబడింది. ఈరోజు ఈ దుర్మార్గం పట్టుబడ్డారు. మీరు బాధపడతారు. మరి పట్టుబడకుండా తిరుగుతున్న వాళ్ళ సంగతి ఏంటి? పట్టుబడి నీ సంగతి ఏంటి? ప్రభు చెప్తున్నాడు, మీరు ఎక్కడ జీవిస్తున్నారో ఒకసారి శ్రద్ధ వచ్చి చూసుకోండి. చర్చిలోకి వచ్చి ముసుగులు వేసుకొని ఆమె అని చెప్పి తీసుకొని పోవడానికి చాలా మంది చేస్తున్నారు విశ్వాసం. కానీ ఎక్కడ లోపల నాకు బ్రతుకు ఎలా ఉంది? జ్ఞానహీనుల వలె మూర్ఖులాగా సాగుతున్నారు. అవునుగా ఇలాంటి వాళ్ళు ఏమంటే పట్టుబడ్డారు. భారతీయులందరూ నా సోదరులు. దేశం అంటే మట్టి కాకపోయి ఎవరు చెప్తారు? మనుషులు దేశభక్తి అనే చెప్పడంలో దాని అర్థం లేదండి. దేశభక్తి దేశభక్తి జెండా భవనం చేయమా? దేశం అంటే ఏంటి? మనుషులు అని ఒక వ్యక్తి రాస్తారు. ఏమండి, ఆడపిల్లని బయటికి పంపాలంటే కోడి పిల్లాన్ని గమనిక పెట్టడానికి ఆడపిల్ల కదండి రాస్తారు. ఆడపిల్లలున్న ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఎలాంటి చాలా గౌరవపాటు కొన్ని విషయం. ఆడపిల్లలున్న ఇప్పుడు వయసులో చిన్న పశువులు కూడా మృగాలు వదిలిపెట్టండి. పసిబిడ్డ ఆ బిడ్డ చనిపోయిన బిడ్డల శరీరంలో అత్యధికంగా వీర్యం ఉన్న సంగతి నిర్ధారణ చేశాను. ఎంత పాశవికంగా, ఎంత ఘోరంగా ఆ పాపపై అత్యాచారం చేసి ఆరాటం చేసే అది కాక ఆ పిల్లల పరిస్థితి జ్ఞానహీనుల వలె మీరు బ్రతుకుతున్నారు. మూర్ఖులాగా బ్రతుకుతున్నారు. దయచేసి గమనించండి. నా శరీరము నా రక్తమని చెప్తూ నా శరీరాన్ని నా రక్తాన్ని మీరు తినండి తాగండి ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్పండి? నేను శరీరంలో మీ మధ్య ఉన్నాను, శరీర రక్తంలో మీ మధ్య ఉన్నాను చెప్తాడు. ఎందుకున్నాయా? ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు నేను శరీరంతో మీ మధ్య ఉన్నానా లేదా? మీ ముందుకు చెప్పడమా? నేను శరీరంతో ఉన్నానా లేదు అంటే అర్థం ఏంటి? నేను మీకు మీ దగ్గర ఉన్నాను. నేను మీకు దగ్గర మీతో ఉన్నాను. అర్థమైందా? ఒక్కడే విషయం చెప్తున్నాను. దేవుడు నేనున్నాను, జాగ్రత్త అంటున్నాను. ప్రభు విషయం చెప్పాలని తెలుసు. దేవుడు జాగ్రత్త. దేవుడు ఉన్నాడు. జ్ఞానహీనుల వలె మూర్ఖుల వలె బతకండి. ఇవి చెడులు మధ్య మానవుల మధ్యకండి. జాగ్రత్త అంటున్నాడు. దేవుడు ఉన్నాడు. జాగ్రత్త. నేను శరీరంతో ఉన్నాను కాబట్టి శరీరంతో ఉన్నాను కాబట్టి మీ దగ్గర ఉన్నాను, మీతో ఉన్నాను అర్థం, మీ మధ్య ఉన్నాను అర్థం. దేవుడు ఉన్నాడు. జాగ్రత్త. కీర్తన 10వ అధ్యాయము ఒక మాట రాయండి.
దేవుడు లేడని భావిస్తున్నారు. దేవుడు లేడని అనుకున్నారు. దుర్మార్గుడు, న్యాయహీనుడు, మూర్ఖుడు, ఇలాంటి కోల్కతా అబ్బాయి అధ్యక్షులు ఎలాంటి వాళ్ళు అన్నమాట. నేను అక్కడి నుంచి మాట్లాడతాను. అతడు పట్టుబడ్డాడు. పట్టుబడినటువంటి వారి సంగతి ఏంటి? దుర్మార్గత, దూరుని నమస్కారం అనుకుంటాను, ఆలోచిస్తాను. ఎవరు దుర్మార్గుడు, జ్ఞానహీనుడు, మూర్ఖుడు. దేవుడు ఉన్నాడండి. నేనున్నానని ఎలా చెప్తారు మీరు? నేను శరీరంతో మేమున్నాను కాబట్టి అర్థమైంద? నా శరీరము ఇక లేకపోతే లేదంటే దయచేసి గమనించండి. అప్పం చిన్నది కావచ్చు, గాలి దిగిపోయి అప్పం కావచ్చు. ప్రభు ఉన్నారా లేదా? నా శరీరము, ఇది నా శరీరము, నా రక్తము నేను తీసుకోండి అని అర్థమైన ప్రభు మన ముందున్నాడు, మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. జాగ్రత్త అండి. ఈ మాట ఎంత దశ తీసుకొని శ్రీరామాన్ని తీసుకొని ఒక మాట్లాడింది. దేవుడు ఉన్నాడు అని కొంతమంది తెలుసు, దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసు. అయినప్పటికీ కొంతమంది పండుగ పరిస్థితి, పనుల పరిస్థితి ఎలా తీసుకోవాలి. శ్రీరామంలో 42వ అధ్యాయము, ఎందుకంటే అత్యాచారం చేయబడ ఆ పరిస్థితిగా చెప్తున్నాను. శ్రీరామంలో 42వ అధ్యాయము 9-10 మాటలు చదవండి. తల్లి తన కుమార్తెను గురించి ఆనందములను చెప్పును. రేయి అతని కంటికి మా ఆడపిల్లలు తల్లి ఆలోచన ఉంటాయి. ఈ సంగతి కుమార్తెకు తెలియదు. దురిత బాలికగా ఉన్నసో ఆయనకు బియ్యరాజు పెళ్ళైనసో ఆయన సుఖింపజాలు తండ్రి రుచించు. తండ్రి అన్ని బాధలే తండ్రి కూతురు గురించి. ఇంట్లో ఉంటే పిల్లలతో కాదు, పెళ్ళైతే కాదు మాట్లాడాలి. పిల్లలతోనే నా బిడ్డ సుఖంగా ఉంటుందో లేదా ఊళ్ళో అత్తగారిలో నా బిడ్డ సుఖంగా ఉంటుందో లేదో ఈరోజు ఒక చదవసారిగా ఇంకా ఇది రెండోది పుత్రిక 10 వర్షాలమ్మా, 9-10 వర్షం. పుత్రిక కన్యకైనసో ఎవరైనా ఆయనను చెబుతున్నా నీవు ఆయన పుట్టింటనే గర్భవతమైన అతని భయము. అసలు 10 వర్షాలమ్మా నీ పుత్రికను ఓకే ఓకే ఇంట్లో ఉంటే ఆయన ఎవరు పాల్గొనాలని భయపడే. చూడండి, దేవుడు లేడు ఉంటే ఏం చేయలేదు కదా. ఒక ఉంటే ఏం చేయలేదు కదా, ఏం చేయలేదు కదా అని అసలు దేవుడే లేడని మరి ఎవరైతే మరి తలసు దేవుడు లెక్క చేయకుండా, దేవుడు భయం లేకుండా ఇలాగ ప్రవర్తిస్తున్నంత కాలం ఇలాంటి తుండ్రుల వేదన ఇవ్వకపోతుంది. చిన్న బిడ్డని ఆడపిల్లలు బయటకు పంపాలంటే గుండెల్లో ధనం ఉంటుందండి తల్లిదండ్రులకి. నాకు తెలిసి ఈరోజు ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి నిజంగా గుండె పాపనే, కడుపు పాపనే. ఖచ్చితంగా ప్రతి తల్లికి ఈ సంఘటన తర్వాత ప్రతి తల్లికి వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుమారులు, కూతురు జ్ఞాపకం వచ్చినారు. దేవుడు ఈరోజు ప్రార్థించారు. దేవుడు భరించాలి. దేవుడు భయం చాలా దేవుడు. గమనించండి, మనం చర్చలోకి వస్తున్నాము.
నేను ఈ విశ్వాసాన్ని తప్పట్టం లేదు. అయితే నేను ఒకటే మాట్లాడుతున్నాను పౌరులా, మనం ఎలా జీవిస్తున్నామో మనము శ్రద్ధ వహించి చూసుకోవాలి. మన ప్రతి శ్వాసానికి కలిసి ఏమాత్రమో మళ్ళీ చెప్తున్నాను, అతను పట్టుబడ్డాడు. ఏమాసంలో ఆయన విషయంలో పట్టుబడ్డది. పట్టుబడమైన సంగతి పట్టుబడ్డ సంగతి ఏంటి? దొరికిన గొడవలను సగం ఊరుకోవచ్చు. జాగ్రత్త. నువ్వు పాపం చేస్తున్నావన్న స్పృహ కోల్పోయి నువ్వు పాపంలో ఆనందిస్తూ ఉండొచ్చు. ఏదో రోజు ఆ పాపం పట్టిస్తుందా? నేను ఎంతో ఫస్ట్ పౌరులు చెప్పాను, పాపం మన కళ్ళకు చూడడానికి చాలా అందంగా ఉంటుందంటారు. శ్రీరాజు మరి ఏదైనా సరే మన కళ్ళకు చాలా అందంగా అనిపిస్తుందంట. చేసుకున్నప్పుడు ఆనందిస్తుందంట, ఆనందాన్నిస్తుందట. చేసిన తర్వాత ఆ పాపం మనల్ని ఎక్కడికి లాక్కెళ్తుంది? ఎక్కడికి? మరణానికి. సావు. పరిగెత్తున ఈ మాట వింటే బైబిల్లో నాకు చాలా భయం వేస్తుందండి. రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏదైనా పాపం యొక్క వేతనము మరణము. పాపం యొక్క జీతం ఏంటి? ఇది నేను చాలాసార్లు ఈ మాట వచ్చిన మాట నష్టపడుతున్నాను. ఈ వారం గురించి అదే చెప్పాలి. పాపం యొక్క జీతం ఏంటి చెప్పాలి. ఎవరి మరణము అది తెలుసుకోవాలి. పాపం యొక్క జీతం నీ మరణమన్నాడు. పాపం యొక్క జీతం నీ మరణమన్నాడు. పాపం యొక్క జీతం ఏంటి? మరణం. ఎవరి మరణము? అది ఎవరి మరణం కావచ్చు, నీ మరణం కావచ్చు, నీ భర్త మరణం కావచ్చు, నీ భార్య మరణం కావచ్చు, నీ పిల్లల మరణం కావచ్చు. ఎంతో ఘోరమైనటువంటి శిక్షలు పాపం చేయడానికి, పాపం చేసి వేసే శిక్ష. చాలా ఈ మాట అర్థం తెలియదు. ఈ మాటలో లోతుంది. నువ్వు చేసిన పాపాన్ని ఎవరు తెలుసుకోవాలి? ఎవరు కలిగారు? జాగ్రత్త. ఇది దేవుడు మాట. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డను కోరుకోలేదు? చెత్తంతా. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు కోరుకోలేదు? పాపము యొక్క జీవ మరణము. అది ఎవరి మరణం? ఎవరి మరణం తెలియదు. నువ్వు చేసిన పాపానికి ఆ మరణము ఎవరిని బలి తీసుకుంటుందో తెలియదు. బిడ్డలు పసిద్దారు. ఒకసారి రోజు అయ్యా అమ్మ ఒక్కసారి నిజాలు దేవుడు నేను చెప్తున్నాడు ఒక మాట చదవండి. ఒక మాట అద్భుతమైన మాట. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం చదవండి. అపోస్తల 16వ అధ్యాయం 31వ వచనం. నీవు ప్రభువైన యేసును విశ్వాసముతో అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు. ఎవరు చెప్పాలి? నీవు ప్రభువైన యేసును విశ్వాసముతో. బాగా ఈ మాట ఎవరికి చెప్తాను నేను. నీవు ప్రభువైన యేసును విశ్వాసముతో అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు. మీరు చేసిన విశ్వాసం కదా. ఎంత విశ్వాసం! ఈరోజు ఎంత విశ్వాసం కూర్చున్నాను. క్రీస్తు శరీరం అమ్మే అని ఎంత విశ్వాసం ఆదరించి చేతులు ప్రార్థన చేస్తున్నాను.
మనం చేస్తున్న విశ్వాస జీవనం సరైన విశ్వాసమా కావాలి చెప్పండి. మరి ఎందుకు నీ కుటుంబంలో ఉంది, నీ పిల్లలు ఉన్నారు, నీకు సమాధానం లేదు, సంతోషం లేదు, నీకు ఆరోగ్యం సరిగా లేదు, నీ భర్త ఆరోగ్యం సరిగా లేదు, నీ పిల్లలకు ఆరోగ్యం సరిగా ఎందుకు? నువ్వు సంసారం చేసుకుంటున్నావు కదా, వాకింగ్ ప్రార్థన చేసుకున్నావు కదా, పూర్వాలు సమర్పిస్తున్నావు కదా, కాలు చేస్తున్నావు కదా, గుడుచుకు మోకాలకు తిరుగుతున్నావు కదా, మరి మన కుటుంబం రక్షించుకోలేదే. మన సహోదరులు అంటారు మీ రక్షణ ఉందా, రక్షణ ఉందా అని. దాని అర్థం ఏంటి? నిజంగా మీ కుటుంబానికి రక్షణ ఉందా? దేని నుండి? రోగం నుండి, మరణం నుండి, వ్యాధి నుండి, సమస్య నుండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చెప్పాలి, నీవు ప్రభువు చెప్పాలి విశ్వాసము. అప్పుడు నీవు చెప్పాలి, నీ కుటుంబము అందరూ చెప్పాలి, నీ కుటుంబము. విశ్వాసం అంటే ఏంటండి? ఏమండి? విశ్వాసం అంటే నిస్సందేహంగా ఉండగలవచ్చు. విశ్వాసం అంటే ప్రభు పట్ల చూపించి ఆ ప్రేమ, అవన్నీ విశ్వాసం. ఇప్పుడు బయట మన సహోదరులు ఉన్నారు, హైదరాబాద్ సహోదరులు, ముస్లిమ్స్. మీరు బాధపడదండి, వాళ్ళు రాళ్ళకు రప్పలకు మొక్కిన చాలా వాళ్ళ విశ్వాస విషయంలో చాలా నిష్ఠగా ఉంటారు. నిష్ఠగా ఉంటారు అంటే రాళ్ళకు రప్పలకు మొక్కిన వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు. చూడండి, ఏదైనా పండుగ చేస్తే మాంసం తినేవాడు, నిజమే కదండి. మన పండుగ చేసేస్తున్న మాంసం తినేవాడు నిష్ఠతో ఉంటారు. మన పరిస్థితి ఏంటి? మొక్కలంటే మొదలు. నేను చెప్పాను కదండి, మన ఊళ్ళో చెప్పాను, బద్దెల్లో చెప్పనే అంటే పక్కింట్లో మాంసం వేస్తుంటే వాసనకే 4 ముద్దలు సంగతి వాసనకే తెలుసా? పక్కింట్లో మాంసం వేస్తుంటే వాసనకే ఇంకా మాంసం వేయకుండా సంగతి. ఎందుకు చెప్తారంటే రాళ్ళకు రప్పలకు మొక్కిన వాళ్ళు చాలా ఇష్టంగా ఉంటుంది వాళ్ళ విశ్వాసం కదా. కానీ నిజంగా మన మొక్కుతున్న మన విశ్వాసం అంటే చెప్పండి. ఇప్పుడు బాధపడదు విషయం ఒకటి నేను క్లియర్ చేసి స్పష్టం చేసి వాటిని ఇస్తాను. ఇప్పుడు వాళ్ళు ప్రదక్షిణలు చేస్తారు, పుల్లుగంధాలు చేస్తారు, మన ప్రదక్షిణ చేస్తాం, పుల్లుగంధాలు చేస్తాం. వాళ్ళు దండం పెట్టుకుంటే మనం దండం పెట్టుకుంటాం, వాళ్ళు పూర్వమాలు చేస్తాం, మనం పూర్వమాలు చేస్తాం, వాళ్ళు పూర్వకాలు కొట్టారు, మన పూర్వకాలు కొట్టాం. ఏంటి వాళ్ళ విశ్వాసం మన విశ్వాసానికి? చెప్పండి, ఏమన్నా తేడా ఉన్నా చెప్పండి. ఎవరు వాటిస్తారు దేవుడికి మన విశ్వాసం చెప్పండి. అంటే దేవుడు అందరూ మన దేవుడు ఒకటేనా? అందరూ ఒకటా? వాళ్ళ విశ్వాసం మన విశ్వాసం ఒకటేనా? ఏమంటే చెప్పండి, వాటిస్తారు దేవుడి వాళ్ళ విశ్వాసం మన విశ్వాసం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మోస్తున్నారు, మనం తాను పెడుతున్నాము, మోకాలు చేస్తున్నాం, మనం మోకాలు చేస్తున్నాము, వాళ్ళు పూర్వమాలు చేస్తున్నాం, మనం పూర్వమాలు చేస్తున్నాము, వాళ్ళు పూర్వమాలు చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నాం, పూర్వమాలు చేస్తున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం, కానీ మాకు బాగా పండగ అప్పుడైనా కొంతమంది ఇలాంటి దేవుడు పిల్లలు కొడుకుంటారన్నమాట. దేవుడు పరీక్ష సంబంధంలో కొడతారు. ఇది అసలు డిఫరెన్స్ ఏంటండి? మన విశ్వాసము ఎలాంటి విశ్వాసమే ఉండాలా? మన విశ్వాసం ఎంత డిఫరెన్స్ ఉండాలంటే మన విశ్వాసం మనం వాళ్ళలాగా అయిపోయాం, వాళ్ళలాగా ఉన్నామండి.
నీవు ప్రభువైన యేసుని విశ్వాసములో అంటే ఎలాంటి విశ్వాసము? యాకోబు పత్రిక తీసుకోండి. యాకోబు పత్రిక చదవాలి. 2వ అధ్యాయము 15వ వచనంలో క్రియలేని విశ్వాసము వ్యర్థము. అదే 2వ అధ్యాయంలో ఉంటుంది. 2వ అధ్యాయంలో యాకోబు పత్రిక ఆత్మలేని శరీరము శవముగా ఉన్నట్లే చేతలేని విశ్వాసము మన విశ్వాసము దేవుడితో నింపమైంది. మన విశ్వాసం కలిసి తేడా ఉందా? మనం ఆగలేదంటే అన్ని ఇప్పుడు బాయ్ క్రియలేని విశ్వాసం, క్రియలేని అన్ని మనం క్రియలేని విశ్వాసం కలిగి ఉన్నాము. అర్థమైందంటే మన విశ్వాసం వాళ్ళ విశ్వాసం తేడా, వాళ్ళ కేవలం విశ్వాసం మాత్రమే. మన ఎలాంటి విశ్వాసం ఉండాలి? ప్రభు చేత క్రియలో కూడిన విశ్వాసం ఉండాలి. మద్యపానం చేయు, అపకం, వ్యభిచారం చేయు, భర్తను మోసం చేయు, భార్య మోసం చేయు, ఇలాంటి ఘోరమైన ఆలోచనలు కలిగి ఇలాంటి అద్భుతాలు పాల్పడరు. దేవుని వల్ల వాడిని సెల్ చెక్ చేశారు పోలీసులు. సెల్ చెక్ చేస్తే ఆ సెల్ నిండాన్ని అశ్లీల చిత్రాలే, బూత్ బొమ్మలే. ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అవుట్ పోస్ట్ పోలీస్, అసలు పోలీసే కదా పోలీస్ ఇన్ఫార్మ్ అవసరమైనప్పుడు అవుట్ పోస్ట్ ఉపయోగించేవాడు సేవ. సో పీకే రాస్తున్నారు, కేకే రాస్తున్నారు, కలకత్తా పోలీస్ అని అప్పటి మోసం 4 బిల్లు చేసుకున్నాడు, 3 వదిలిపెట్టారు చెప్తున్నారు వార్త. 4 బిల్లు చేసుకోవడం 3 చేశారు, ఒక ఆవిడ క్యాన్సర్ అవుతుంది. అంటే బైబిల్ విరుద్ధమైన జీవితాన్ని జీవించడము. భర్త ఉండగా పరాయి పురుషుడితో, భార్య ఉండగా పరాయి స్త్రీతో, సెల్ ఫోన్లో సో పాపానికి పురుగైతే ఆ యొక్క వీడియోలు చూడటము, చిత్రాలు చూడటము, మద్యపానం చేయటము, బిడ్డలకు, కుటుంబానికి, భార్యలకు, భర్తకు, దేవుడు ద్రోహం చేయడం. నేను మళ్ళీ చెప్తున్నాను, సామ్యాన్ని సరిపోదండి. మళ్ళీ చెప్తున్నాను, అయోగ్యముగా ఏమంటున్నాడు? దశలో ఏమంటాడు? మొదటి కొరింథీ పత్రిక చాలా మంది మరి అయోగ్యముగా మరి 11వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. కనుక అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను ఎవరైనా తినియను లేక ఆయన పాత్రలు త్రాగినను అతను ప్రభు శరీరమును రక్తములకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. కనుక ప్రతి వ్యక్తి ఓకే ఎవరైనా రొట్టెను తీసు పాత్రలను త్రాగుచు అది ప్రభు శరీరమును గుర్తింపకుండా ఉండొచ్చువా? తినడం త్రాగుతున్నా తిరిగిపోయేను. కనుకనే మీరు ఎక్కువమంది వ్యాధిగ్రస్తులై బంధనంలో వచ్చారు. అయోగ్యముగా పూజిస్తున్నారు కాబట్టి, అయోగ్యమైనటువంటి పాపం మీరు పెట్టుకొని ఏదో పాపం చేస్తూ ఆ పాపాన్ని వదిలేయకుండా ఎక్కడికి వచ్చి ఆమెను యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు చాలా మంది రోగాలతో ఉన్నారు. ఇప్పటికీ సత్యాపడుతున్నాడు. నీలో ఉన్న వ్యాధి కారణం అయోగ్యత కావచ్చు. కనుకనే ఎక్కువ మంది చాలా మంది కనుకనే చాలా మంది అయోగ్యంగా
వెళ్ళిపోతున్నట్టే ఎక్కువ మంది నీలో రోగంతో ఉన్నారు, మరణించాలని చెబుతున్నాడు అన్నమాట పౌలు. అయితే మన విశ్వాసం అందులో విశ్వాసం అంటే కాదండి, మన విశ్వాసం క్రియలతో ఉండాలి. జాగ్రత్త. భార్యను ప్రేమించరు, భర్తను ప్రేమించరు, అత్తతో మాట్లాడు, మామయ్యతో మాట్లాడు, కోడలంటే పడదు, ఫాదర్ అంటే పడదు, సిస్టర్ అంటే పడదు, విశ్వాసం అంటే పడదు, ప్రేమికుడు అంటే పడదు. ఇక్కడికి వచ్చి ఆమె అని తీసుకోండి, ఆమె అంటే సరిపోతుంది కదా. అయోగ్యత అయోగ్యత విశ్వాసము అని వచ్చే మన విశ్వాసం. అందుకే విశ్వసించే వారు కొందరు మాత్రమే, కొందరే నమ్మకానికి. ఎలాంటి విశ్వాసం వాళ్ళది? ఎలాంటి విశ్వాసం అండి? క్రియలతో విశ్వాసం. ఒక విషయం నేను చూపిస్తాను ఈరోజు వాక్యాన్ని గమనించండి. ఈరోజు అది ఒకసారి తెరవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం ఒకసారి చివరి మాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. ఒకసారి 46, 47 ఒకసారి. నన్ను విశ్వసించేవాడు నిత్య జీవం పొందును. జీవాహారాన్ని విశ్వసించాలి. విశ్వసించాలంటే ఎలా విశ్వసించాలి? అది ఇలాంటి విశ్వాసం ఆపై చూపే వాళ్ళని నిత్య జీవాన్ని పొందుతారు. వాళ్ళు మరణంలో సాగుతారు, తాగేలా సాగులేకుండా. ఏమండి, సాగు అంటే చచ్చిన తర్వాత ఈ శరీరం ఏమైపోద్ది చెప్పాలి. నేను చాలాసార్లు చెప్పాను, కుక్క చచ్చిపోతే మన వాసన కొంచెం పిలుచుకోవచ్చు. ఎవరో బాగా చెప్తున్నారు, పిలుచుకోవాలన్నమాట. పిలుచకూడదు అంటే పిలుచవచ్చు వాసన. అదే ఒక మనిషి చచ్చిపోతే అర్థం వాసన ఏ వాసన? కుళ్ళు వాసన అర్థం కాదు, ఏదో అర్థం రెండు ప్రేమిస్తుందండి ఆ వాసన. మనిషి మనకి మళ్ళీ మనం తాగే మెడలు వాటే ఎంటుక పడితే అన్నంలో మనం అన్నం తినే మన పదార్థాలే. ఎంత ఈ శరీరాన్ని మనం చూసుకుంటామంటే అంత సున్నితంగా చూసుకుంటాం. కానీ సచిన తర్వాత ఆ వాసన ఎలా ఉంటుంది చూడండి. ఏ వాసన ఎలా చచ్చిన కుక్క చచ్చిన వాసన కూడా కానీ మనిషి చచ్చిపోతే అదే వాసన. అందుకే ఎత్తు 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 చెప్పండి, వాసన బొమ్మ చెప్పలేకపోతే ఒకరు ఒక ధైర్యం పని గమనించండి. పాపం సావాల్సిన అవసరం లేదు, బ్రతుకుండేనే వాసన. సావాల్సిన అవసరం లేదు, బ్రతుకుండేనే దుర్వాసన. నేను జీవాహారాన్ని విశ్వసించండి. క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని కూడా కలిగి ఉండండి. ఆమె చెప్పి పూసుకోండి, నన్ను మీకు సాగు ఉండదు, మీ శరీరానికి ఏం కాదు, మీ శరీరానికి సాగు ఉండదు చెప్తున్నాడు. ఇది ఎవరు నమ్ముతారని చెప్పండి. సచివాలయం ఈ శరీరం బాగుండాలని ఎవరు ఉన్నారా? మీరు గమనించండి, కొన్ని చెప్తాను. ఇక అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. సెల్ ఫోన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో ఇన్కరప్టబుల్ బాడీస్ ఆఫ్ సిక్స్ అంటే ఇన్కరప్టబుల్ అంటే నశింపని పునీతుల యొక్క దేహాలను కొట్టండి. 250 మంది పునీతుల దేహాలు ఒక పునీతురాలు సెయింట్ ఆగ్నేస్ అనుకుంటాం. ఆగ్నేస్ పెట్టే బయటికి తీస్తే అండి చిన్న పాప చచ్చిపోయింది. ఆ పాప నేను గమనిస్తాను. అంత బాగా తెల్ల వస్తారని పుస్తకం తీసి ఆ కాఫీలో దాన్ని పడుకోబెట్టి పుస్తకం చేశాను. 150 సంవత్సరాలు తీశారండి. ఎలా ఉందా
దాని యూట్యూబ్ చూస్తారు చూడండి, ఇన్కరప్టబుల్ బాడీస్ ఆఫ్ సీస్ అని వస్తుంది. 250 మంది పరిశుద్ధుల దేహాలు కూలిపోయారు. మొన్న ఈ మధ్య నేను ఒక ఆదివారం కులిత బియ్యాన్ని మరీ నుంచి కలుగుతుందండి. మోగాలు నడిచేవాడు ఆయన మొదటిసారి ఆయన దేహం కూడా అండి ఇప్పుడు కూలిపోయారు. 250 సంవత్సరాల పైన దేహం కూలిపోయింది. అంతేందుకు మీకు నచ్చిన ఒక పులితున్నారు ఆంతోని వారిని ఏమండి తెలుసా? ఆంతోని వారు శివువారు కాదు. ఆంతోని వారు మీరు పోయి చూస్తే అక్కడ ఆయన నాలుక కులిపోయి కలిగి ఉంటాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం చదవండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ఇట్ ఈస్ పాసిబుల్. దేవుడు మాట అబద్ధాలు చెప్పేవాడు బందాగా అసత్యమాడేవాడు కాదు. ఈ మాటలు ఎదుగుతున్నాయి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 7వ వచనం. అపోస్తల కార్యాలు పరిశుద్ధులకు క్రియలైన వారైన పరిశుద్ధులకు నీ సేవకుని కులిపోయాడు. చెప్పబడాలి మాట్లాడారు. మన విశ్వాసం ఎలాంటి తెలుసండి? జనం మీద సరసర కాలుతున్న జనం మీద చదివించిన నేల లాంటి చెప్పకూడదండి. వైరాగ్యం అంటారు. తల్లిట ఆ ప్రసవ సమయం కాంపు సమయం అంట అమ్మ ఏమంటుందట, ఆమెకు వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం ఏంటంటే విరక్తి. ఈ ఒప్పులు ఒప్పులు భరించే కంటే అందరూ చూస్తారు కాబట్టి ప్రార్థించాలి, అమ్మాయి అనాలి, మోకరించాలి. ఒక ఊరు చచ్చిపోతాను నేను అనుకున్నాను. సో కాబట్టి వైరాగ్యం లాంటి విశ్వాసం కాసేపు పెద్ద చదివించిన కాసేపు విశ్వాసం అండి. నో దీస్ నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు చాలా మంది అక్కతో, మామతో, కూతురితో, కొడుకుతో, తల్లితో, నాయనతో వారి కాదు నెలలుగా సంవత్సరాల తరబడి మాట్లాడడం ఉన్నారు. చెప్తే ఎంతన్నా వాక్యం చెప్పి మాట్లాడడం సరిగా మాట్లాడడం అది మన విశ్వాసం. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ వాక్యం అయితే మీ తప్పు లేకపోలేదు. ఒక్కసారి వెళ్ళి మీ మామయ్యతో మాట్లాడు, అమ్మతో మాట్లాడు, మీ బాబాయ్తో మాట్లాడు. ఎక్కడ తెలుసా మీ ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు దేవుడు చెప్తున్నా. ఎంత లోపల భారంతో వస్తున్నాను తెలుసా? అలాంటి భారం వస్తున్నా, భారం తీసుకోవడానికి వస్తున్నాను. భారం తీసుకోవడానికి ఆ భారం ఎలా వస్తున్నాను? తీసేవాడికి విశ్వాసం ఆత్మవిశ్వాసం ఏదైతే శవంగా పడుతుందో అలాగా విశ్వాసం లేని క్రియలేని విశ్వాసం ఈ శవంతో సమానం, సత్యంతో సమానం. ఎలాంటి సమానం అంట? సత్యంతో సమానం. అంటే గమనించండి, ఈ బలి సముదాయమే ఫస్ట్ ఏమవుతుందంటే తోట ఎదుగుతుంది అని కొట్టుకుంటున్నాడు. గమనించలేదు. ఆ తోటలో జీవం ఎంతసేపుంది? కాసేపు అంతే. తిరుగుతున్నామంటే జీవం లేదండి. ఎంతో హ్యాపీ ఉన్నారు. చేయబోయేదండి డబ్బు ఉంది, మంచి రోజులు మార్చి కట్టుకున్నావు, కారణం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నో హ్యాపీనెస్. ఎందుకంటే నువ్వు ఎలా జీవిస్తున్నావో అది తెలుసు. నువ్వు ఎట్లు జీవిస్తున్నావో శ్రద్ధ గురించి గమనించుకోండి అంటున్నాడు. బతుకు బాగాలేదు ఆమె అంటున్నావు అంతే. పాపము అలాగే
సహి ఉంది మన హృదయాల్లో పెట్టినట్టు దేవుడు మాట. దేవుడు ఉన్నాడని ఎవరికి భయపడుతూ పాపం చేయండి. నేనున్నానయ్యా చెప్పడానికి నీ శరీరాన్ని రక్తాన్ని నా శరీరం నా రక్తం అని చెప్తున్నాడు ఆయన. అంటే లేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని వల్ల మన విశ్వాసం ఎలాంటి విశ్వాసం ఉండాలి? పిల్లలతో విశ్వాసం. చెప్పడానికి బాగుంది. ఈ పూజ అయిపోయిన తర్వాత నువ్వు ఎవరితో మాట్లాడండి తప్పలేదు. మా ఫాదర్ కానీ చెప్పేవాడు ఈ సమాధానం ఒక స్థాయి ఉంది. ఏంటి సమాధానం అంటే ఇట్లా ఇట్లా అన్నాం కాదు, గొడవలు చెప్పండి. సమాధానం అంటే ఏంటి? ఎవరితో సమాధానం చెప్పండి. మనతో ఎవరికైతే సంఖ్య లేదో అర్థమైందా? మనసులో వాళ్ళతో సమాధానం అందించిన సమాధానం ఇట్లా కాదు. సంతుడు ఒక మెకానిక్ వేయకపోయి యాంత్రికంగా వెళ్ళిపోతున్నాం అంతే. చర్చిలో కార్యాలు జరగాలి, జీవితాలు కార్యాలు జరగాలి, కుటుంబాల కార్యాలు జరగాలంటే నీ విశ్వాసము క్రియలతో విశ్వాసం పెట్టాలి. అల్లులాగా విశ్వాసం చేయకండి, భక్తి చేయకండి. మన విశ్వాసానికి వాళ్ళకి ఎంత తేడా ఏం లాభం? నీ పొందాలని వేసిన నేను అల్లబతులు టెంకాయలు కొట్టినా ఏం లాభం? నీ బతుకు బాగా లేకపోతే, నీ క్రియ సరిగా లేకపోతే బాగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిరుగాలికి సైతం సలాగే తిరుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. హల్లెలూయా. చప్పట్లు మాట్లాడాలి, చప్పట్లు ఇంతమంది ఉన్నారు. నేను ఒక్క స్వరం చూస్తుంది మరొక పర్లేదు. మాట్లాడి పెద్ద బొమ్మలు దగ్గర సమయం మాట్లాడాలి. అది రాక్షసులు కాదు, వేసే రక్తంగా మారుతుందని చేయబడ్డారు. చిరుగాలి సైతం ఎగిరిపోయే అప్పంలో ఉంటారు. పెనుగాలి తుఫాను లాగే వేసే ఉన్నారు.
ఉంచుకొని కుడి చేయి పైకి ఎత్తి మరి ప్రార్థన చేసుకుందాం. ఎవరు చేయించదండి. ఈరోజు దేవుని భయం లేకుండా ఎంతో మంది జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారు కాబట్టి ఎంతో మంది పడుకుపోతూ పెరుగుతున్నారు. వాళ్ళని బట్టి ఎంతో మంది ఆడబిడ్డలు, తల్లిదండ్రులు, మరి ఎంతో మంది అమాయక జనం వాళ్ళని బట్టి ఎంతో నష్టపోతున్నారు, కన్నీరు కాస్తున్నారు. దేవుడు ఉన్నాడని చెప్పడానికి సాదృశ్యం ఆయన శరీరంతో, రక్తంతో నిత్యము మనతో ఉండని. నేను మీతో ఉన్నాను, సాష్టాలుగా మీలాంటి శరీరంతో రక్తంతో అని చెప్పడానికి ప్రతి దీపావళి పూజలో ఆ శరీర రక్తాలుగా ఆయన కనిపిస్తున్నాడు. ఒక గురువు ఆయన శరీరకాలను చూపిస్తున్నాడు. పిల్ల దేవుని వల్ల పలువురు ప్రార్థన చేయి. మరి ముఖ్యంగా ఇలాంటి అన్యాయంగా మరి అరాచకాలు గురవుతున్నటువంటి వారి కోసం, దిగులేని వారి కోసం, అభాగ్యుల కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మన అయోగ్యతను బట్టి, ఒకవేళ నీ అయోగ్యతను బట్టి మరి నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, కుటుంబం కావచ్చు, కుటుంబం ఎవరైనా కావచ్చు, నష్టపోయి ఉండొచ్చు, రోగంతో ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు, మరి వ్యాధి బాధతో ఉండొచ్చు. నీ అయోగ్యతను బట్టి దయచేసి దేవుడు అలాంటి వాళ్ళని దర్శించి ఈ ఇంటిని తాగి ఈ కుటుంబాన్ని అంతటిని మరి ఈ శ్వాసాన్ని బట్టి రక్షించాలని ప్రార్థన చేయండి. ధన్యవాదాలు. ఈరోజు గొప్ప వాక్యంతో మాదిరి పోషించి ఉన్నామని ప్రభువా, మా విశ్వాసము అన్యులలాంటి విశ్వాసం కాదు ఆయన. మా విశ్వాసము క్రియలతో నిమిత్తమైంది. క్రియలైన విశ్వాసం అనగానే అబద్ధమాడకుండా, విభజించకుండా, మోసం చేయకుండా, మరి మోసకరమైనటువంటి జీవితాన్ని జీవించడం పథకాలను కోరుకునే గొప్ప దేవుడు మాత్రమే. మరి పరిశుద్ధంగా జీవించాలని గొప్ప దేవుడు మాత్రమే. ఇది పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారు, ఇలాంటి విశ్వాస పరిశుద్ధంగా విశ్వాసం కలిగి ఉంటారు, వాళ్ళు చచ్చిపోరు, మరణించరు, నిత్యం జీవిస్తారు. చదివించిన గొప్ప దేవ, ఇలాంటి గొప్ప కృపను మా అందరూ తెలిసేది. ఇలాంటి పరిశుద్ధమైన మాటలు బట్టి అందరినీ కుటుంబాలను బహుగా దీవించిన మా పట్ల మా పరిశుద్ధైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. వాటి నెంబర్ 140. వాటి నెంబర్ 140. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, సేవలో మోనముతో
క్రియలతో ఉన్నటువంటి విశ్వాస జీవితాన్ని జీవించడం ఆయన ఈ విడుదల ప్రేరేపించమని ఈ విడుదల దీవించమని మా ప్రభు క్రీస్తు ద్వారా చేస్తున్నాం తండ్రి. ప్రభు మీ తోడుగాక. మీ మనస్సులను మాత్రం తిప్పండి. మన దేవుని కృతజ్ఞతలు తెలుపుదాము. ప్రభు దేవా దేవుడితో పాఠశాలలో పడేయమై మీ స్థితిగా చేయబెట్టనగా మీరందరినీ తీసుకుని తీసండి. మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము మీరందరినీ తీసుకుని తాగండి. ఇది నూతన నిబంధన అర్థపు పాపం. ఇది మీ కొరకు అనేక కొరకు పాప పరిహారం దీన్ని నాకు జ్ఞాపకం చేయండి. ఇది మన విశ్వాస రహస్యము. చేతులు జోడించండి. సమయంలో పాపగారి కోసం, పిగారి కోసం, గురువుల కోసం, నేతల కోసం, దేశం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ప్రత్యేకించి ఈ ప్రకాశం ఈ విజయాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చే బాధన నక్కలలో వేరి నక్కల సుఖారాడు దేవుడు ఆత్మశాంతి ప్రసాదించలాగా తెలిసిన వారి కుటుంబం ఇంకా దేవుడు ఎన్నో మేలులను చేయలాగా కుటుంబం పనిచినటువంటి ఆరోగ్య జోడి బాబులను రామరెడ్డి భాగ్యం మాస్టర్కి జిల్లా ఆత్మకు తీసుకువేసేలాగా ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఉన్నవాటి సునందరావు కుటుంబం కోసము వారి పిల్లల చదువు నిధులుగా ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు జన్మదిన జరుపుకున్నటువంటి ప్రశాంత్ బిడ్డను దేవుడు సంపూర్ణ ఆరోగ్యంగా దీవించాలని ప్రార్థన చేస్తున్నారు. జై సంతోష్ కుమార్, దుర్గా, కే ప్రకాష్ బాబు, సౌభాగ్యమా దేవుడు ఈరోజు జరుపుకుంటున్నారు. దేవుడు వారిని దీవించి మంచి ఆరోగ్యాలను వేయించాలని ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఎవరైతే మన కుటుంబాలను మరణించారో అందరి ఆత్మలు దేవుని ప్రార్థన చేస్తున్నారు. మరి మన కోసం, మన కుటుంబాల కోసం, మన బిడ్డల కోసం ప్రార్థించారు. వారి సర్వశక్తి సర్వేశ్వర నీవు యుగ యుగములు గౌరవములను కాక. ప్రభుని నమ్మల ప్రార్థన భక్త విశ్వాసం
నుండి రక్షించండి, మా రోజులు మాకు శాంతిని ప్రసాదించండి. పాపం నుండి మమ్మల్ని చేశాను కాబట్టి మమ్మల్ని కాచినప్పుడు మేము మోక్షాలను మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమనం నిరీక్షించుదాము. సమాధానాన్ని కలుగుగాక. మీ శిష్యులతో ప్రకటనలో మా పాపాన్ని మాట్లాడుతారు. మీ చిత్త ప్రకారం పాలన సమాధానం తెచ్చేది. ఈ వైద్యం జీవిస్తూ పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ అందరితో ఉండుగాక. మీ గుడి ప్రకటన వాళ్ళ చేతులు మీ చేతులకు తీసుకొని సమాధానం చెప్పండి. చెప్పండి. ఇదిగో సర్వేశ్వరుల ఇదిగో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యాకోబు గ్రంథం అనుసరించి ఎవరైతే క్రియలేని విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారి విశ్వాసం నిత్యం. మరి అలాంటి విశ్వాసము ఆత్మీయటువంటి శరీరం లాంటి ఈరోజు వాక్యం ద్వారా మనం హెచ్చరించినటువంటి దేవుని పేరు నేర్చుకుంటున్నాం. ఈ గొర్రెపిల్లలకు పిలువబడిన వారు ధన్యులు. వాటి 180 జీవాహారం
పావనాత్మ దిగిరావయ్యా నీదు వరములు నింపరావయ్యా నుండి పావనాత్మ దిగిరావయ్యా నీదు వరములు నింపరావయ్యా నాలో పుట్టిని ప్రేమమతిని నాలో పుట్టిని ప్రేమమతిని నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా నాలోని ప్రేమే నీ చరణాలపై దేవా నాలోని ప్రేమే నీ చరణాలపై దేవా నిలిచాను సన్నిధిలో కరుణించవా దేవా ఈ వారం వచ్చు పునీతుల పండుగ 19వ తేదీ పునీత యోహాను పండుగ, 20వ తేదీ పునీత పెన్నాడు గారి పండుగ, 21వ తేదీ పునీత 10వ పద్మనాభ బాబు గారి పండుగ,
22వ తేదీ పరిశుద్ధ మరియ రాణి పండుగ. 24వ తేదీ పునీత భక్తులోనే గారి పండుగ. పోయిన ఆదివారం వచ్చిన కానుక 6,890 రూపాయలు. జ్ఞాన వివాహ ప్రకటన. ఇక్కడ ఉన్న వారికి తెలియజేయడమే అనగా ప్రొద్దుటూరు టౌన్ రామేశ్వరంలో నివాసం ఉన్న జాల చంద్రశేఖర్ మరియమ్మ గారి కుమారుడు జాల దేవరాజుకు ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామ నివాసులు నల్లబల్లె బాబు చంద్రావతి కుమార్తె నల్లబల్లె స్వీకరించి పెళ్లి చేయటకు పెద్ద నిశ్చయించినారు. కావున ఈ పెళ్లికి రక్త సంబంధమైన, జ్ఞాన సంబంధమైన, బియ్య సంబంధమైన ఆటంకాలు ఉన్నాయి కదా విచారణ గురువులకు తెలుపవలసిందిగా కోరుచున్నారు. ఇది 2-3 ప్రకటనలు. స్తోత్రములు. 2024వ సంవత్సరానికి గాను ఈ సంవత్సరంలో ఆగస్టు నెల 13, 14, 15వ తారీఖుల్లో మనం కొనియాడినటువంటి నిత్య సహాయ మాత పండుగకు గాను మరి దేవుడు ఎంతగానో తోడ్పడి ఉన్నాడు. మరి ఒకసారి గట్టిగా చప్పట్లు దేవుడిని నమ్మకస్తున్నాం. సో ఈ పండుగకు చాలా మంది ధర్మదాతలు ముందుకు వచ్చి వారి వారి విరాళాలను అందించున్నారు. ఒకసారి చదవాలని ఆశపడుతున్నా, ఒక 5 నిమిషాలు మాత్రమే. విరాళాలు ఇచ్చినటువంటి వారు చంపిడి రాజారెడ్డి 500, ఓ రాజారెడ్డి 2000, ఆర్ ఫాతిమారెడ్డి 3000, పి అభిలాష్ జేసి 4000, జి ప్రేమ్ కుమార్ 500, జి మాణిక్యం 500, పి వినయ్ కుమార్ ఫ్యామిలీ 1000, పి మౌంట ఫ్యామిలీ 500, ఎం ఈశ్వర 200, ఎం గోయన 200, మేరీ క్లార్క్ 500, ఎం భాస్కర్ సావిత్రి 500, పి భారతి కుమార్ 500, పి భక్తనాథరెడ్డి 1000, ఎం మరియమ్మ 1000, ఎస్ మయూరజ 500, పి జ్ఞానవేలు 200, ఏఎస్ భాస్కరరావు 2000, జె చంద్ర కండక్టర్ 500, పి శ్రీనా 1000, డి శివమ్మ 200, జె సంతోషిక 200, జి విశ్వ 1000, పి రాజన్న 500, గుర్తిన వ్యక్తి 500, పి జాన్మోహన్ రెడ్డి అండ్ గీత 5000, ఎస్ పుష్పలత 500, బి రవి 1000, పి ప్రభాకర్ ఆర్టీపీ 1000, అల్లం థోమస్ రెడ్డి 2000, డాక్టర్ కె విజయ, డాక్టర్ ఉమా, కె విషిత్ 3000, కె శివపురెడ్డి 2000, పల్లెన్ ఇదిదయ్య 5000, హెచ్ మోహన్ శ్యామల 1000, స్టెల్లా సుమన్ 5000, బి రాజరెడ్డి శేఖర్ ఆర్టికల్స్ 2000, ఎం నివేదిక మరియు గౌరవరాజ 500, ఐ బాల పరిగ్రహ 500, నక్కల రూపిణి 200, బి సింగారి 500, సాకి ఆనంద్ 500, బి శ్యామ్ సుందర్ 1000, డి భాగ్యమ్మ మరియు స్వీటీ 3000, కె శ్రీవయ్య ప్రతిల ఫ్యామిలీ 10,016, జాల ప్రభావతి క్యాషియర్ 6000, ఫాతిమా సిస్టర్స్ 10,000, భక్తల పెంచలయ్య గేట్ ఎక్సైజ్ కానిస్టేబుల్ మరియు అరుణ్ కుమార్ 10,000 రూపాయలు, బిసి మధుమోహన్ రోసి 500, ఏ సుజిత 2000, జే మాతం 500, సి ఆండ్రియాస్ ఆర్టీపీ 2000, బి అంతోని ఎక్సార్మి బొత్స 1000, ఎస్ బాలయ్య హౌసింగ్ బోర్డ్ 500, మానవి సుమతి మరియు సెల్వ కుమార్ ఫ్యామిలీ 10,000 బెంగళూరు, బిజే మార్కెట్ 500, లూర్దు శైలజ 500, కె సైమన్ బాబు మరియమ్మ 510, అనకల జసింత ఫ్యామిలీ 10,000 రూపాయలు, స్వర్ణ టైలర్స్ 1000 రూపాయలు, కమలాపం శివడి జయమ 500, అంతోని బాలమ్మ 500, చరిత వైష్ణవి భవిత 1000 రూపాయలు. అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖు పండుగ పూజ కానుక 12,250 రూపాయలు. మొత్తము మనకు వచ్చినటువంటి పండుగ చందాలు 1,29,514 రూపాయలు. 1,29,514 రూపాయలు. మరి అదేవిధంగా పండుగ గాను స్పాన్సర్ ఐటమ్ స్పాన్సర్ చేసిన దాతలు ఉన్నారు. 15 పండుగకు ప్రజలకు భోజనాల దాతలు శ్రీ డాక్టర్ పిట్టు మరియు నిర్మల జ్యోతి సందేశ్ ఫ్యామిలీ,
15/2024 పండుగకు ఊరేగింపులకు ట్రాక్టర్ దాతలు శ్రీ ప్రసాద్ ఫ్యామిలీ వెలి వస్తువులు, ట్రాక్టర్ టేబుల్ డెకరేషన్ దాతలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గీత ఫ్యామిలీ, 15/2024 పండుగ రోజు పీఠం డెకరేషన్ పూల దాతలు, పూల అలంకరణ దాతలు పల్లవి ఫ్యామిలీ, పండుగ రోజు మాటల కరపత్రాలు మరియు పండుగ కరపత్రాల ముద్రణ దాతలు మరియు ఆగస్టు 14 తేదీలో క్యాషియర్ దాతలు బోరి అనిత ప్రభాకర్ ఫ్యామిలీ, 15/2024 పండుగ పూజకు అపవాద రాక్షసం దాతలు ముదలపాటి వేసిన ఫ్యామిలీ, 13/2024 మంగళవారం పీఠం పూల అలంకరణ దాతలు ఎం మానమ్మ సత్యాపురం, 14/2024 బుధవారం పీఠం అలంకరణ పూల దాతలు మాన్య సుకన్య లింగ ఫ్యామిలీ, 15/2024 పండుగ రోజు ప్రజల భోజనాలు తాగునీరు అందించినటువంటి దాతలు ఎస్ వైఎన్న వేలాంగి సత్యాపురం, ఆగస్టు 13, 14 తేదీల్లో మంగళ బుధవారాలు గురువులకు భోజనాలు స్పాన్సర్ చేసినటువంటి దాతలు తుమ్మ మరి లోకమ్మ వారి కుటుంబం. మరి అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖున గురువులందరికీ భోజనాలు స్పాన్సర్ చేసినటువంటి దాతలు కొన్నిపాటి విజయ దేవదాస్ కుటుంబం. సో దయచేసి గమనించండి, ఒక 2 నిమిషాలు తీసుకుంటాను. సో పండగకు కొన్ని ఖర్చులు పెట్టాము, ఒక 2 నిమిషాలకి ఆశపడుతున్నా. పండగ ఖర్చులు ఫ్లెక్సీలు 4 చేయించాము, 2,900 రూపాయలు. ఫ్లెక్సీల డిజైనింగ్ 4,000, పూజ పాటలకు సంగీత వాయిద్యాలకు 9,000, నృత్యం చేసినటువంటి బృందానికి 10,000, డెకరేషన్ మరియు లైటింగ్ 35,000, భారత సప్లైస్ కుర్చీలు, స్టేజీ మరియు టేబుల్స్ షామియానా 13,000, సప్లైస్ పరివారికి 16,000, 13/2024 మొదటి రోజు వచ్చినటువంటి గురువుకు కానుక 2,000, 14/2024 వచ్చినటువంటి నలుగురు గురువులకు కానుక 4,000, 15/2024 పండుగ రోజు వచ్చినటువంటి ఈజీ ఫాదర్ కానుక 2,000, 17 మంది గురువులకు కానుక 17,000, గెస్ట్ సిస్టర్లు ముగ్గురు వచ్చారు, వారికి 1500 కానుక. ఆగస్టు 13, 14, 15 తేదీల్లో గురువులకు స్నాక్స్, ఆదరణ వంట సరుకులు, కూరగాయలు, పండ్లు, త్రాగునీరు బదులు 14,900 రూపాయలు. షాల్వాలు 8 తెచ్చాము, 200 రూపాయలు చొప్పున 1,600 రూపాయలు. ఆగస్టు 13, 14 తేదీలో జరిగిన పూజకు అప్పాలు, ద్రాక్షరసం 2,580 రూపాయలు. క్యాంపస్ పనిచేసినటువంటి వంటవారికి మరియు వారికి ఉపదేశులకు ప్రేమ కానుక 6,500 రూపాయలు. ఇతర ఖర్చులు 1,200. మొత్తం ఖర్చులు చేసి 1,25,185 రూపాయలు. వచ్చినటువంటి మొత్తము 1,29,514 రూపాయలు. ఖర్చుల మొత్తము 1,25,180 రూపాయలు. వచ్చిన మొత్తము 1,29,514 రూపాయలు. ఖర్చుల మొత్తం 1,25,180 రూపాయలు. మిగిలిన మొత్తము 4,326 రూపాయలు. 4,326 రూపాయలు. ఈ డబ్బు నుండి మనకు మ్యారేజ్ రిజిస్టర్ బాగాలేదండి, ఎప్పటి నుంచి పాత కాబట్టి దానికి 2,500 రూపాయలు ఖర్చు పెట్టాము, కొత్త తెప్పించాము, కొత్త చేయించాము. సో కాబట్టి మనకు మిగిలింది 1,820 రూపాయలు. సో కాబట్టి ఈ పండుగ గాను మరి విరాళించినటువంటి ప్రతి ఒక్కరి, ప్రతి కుటుంబానికి మరి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సో ఇవన్నీ వివరాలు మొత్తం నోటీస్ బోర్డులో పెట్టాము. నోటీస్ బోర్డు దయచేసి మరి చూడవచ్చు, మొత్తం నోటీస్ బోర్డు బయట పెట్టాము, దయచేసి చూడగలరు. మరి అదేవిధంగా దయచేసి గమనించినటువంటి ద్వారా మరి ఈ 3 రోజులు జరిగినటువంటి నిత్య సహాయం పండుగ వేడుకలుగా మరి ఎంతో మంది మరి ఆర్థికంగానే కాదు మరి ప్రార్థన ద్వారా మరి పలు విధాలుగా మరి వారి సహాయ సహకారం అందించినారు. మరి వారందరినీ నేను గుర్తిస్తూ అభినందిస్తూ అందరూ కలిసి సపోర్టు మరి 15వ తారీఖు మనకు హైలైట్ అయిన ప్రోగ్రామ్ ఏంటి? మేరీ మాటలు, అంటే పలు రకాలుగా వారిని ముస్తాబు చేసి
మరి వాళ్ళు నడిపించాం. సో 20 మంది దేవమాతను మనం చూశాం. కాబట్టి వారిని అంత చక్కగా మరి అలంకరించి మరి ఎంతో శ్రమ తీసుకొని కష్టపడినటువంటి మా ఫాతిమా సిస్టర్ని అయితే నేను మర్చిపోకూడదు. సో వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. మరి ముఖ్యంగా పిల్లలకు చక్కగా మరీ మంచి రకరకాల మరీ మామలాగా ముస్తాబు చేసినటువంటి ఎంతో శ్రమ తీసుకొని కష్టపడినటువంటి సిస్టర్ భాగ్య గారికి మరి ముగ్గురు టీచర్లు ఉన్నారు. శోభ టీచర్లు, కరుణ టీచర్లు, సహానా టీచర్లు. గట్టిగా కర్తార్థంలో మరి ఆ రోజు మన ఫాతిమా సిస్టర్స్ మరి సిస్టర్ డయానా, సిస్టర్ లోటు, మరి సిస్టర్ ఓకే గారి సహాయంతో చక్కగా పీఠాన్ని అలంకరించారు. మరి వారిని కూడా తెలిసి సఫలపడ్డారు. మరి ఆ రోజు పూజలో, పండుగ పూజలో చక్కని మరి గాత్రాన్ని, సంగీతాన్ని అందించినటువంటి వారు సో కాబట్టి ఆ రోజు చక్కని సంగీతాన్ని మరి అందించి పాటలు పాడేటువంటి మరి మన గాయక బృందాన్ని నడిపించినటువంటి వారు ప్రభాకర్ సార్. మరి వారి మరి రథసారాన్ని మొత్తం అంతా గాయక బృందాన్ని మరి పండుగ రోజు ప్రజలకు భోజనాలు గాను మరి ఆర్టీపీపీ కేసన్న సార్ మరి నివేదించాలని చెప్పి మరి నాకు తెలిసింది. మరి వారిని కూడా వారి కార్మికులు అభినందిస్తున్నట్టుగా సఫలపడ్డారు. సో నాకు పండుగ పండుగ మరి ఏవైనా పొరపాటు జరిగింది అయితే పొరపాటు జరుగుతాయి, సవరించుకుంటా. ఏదైనా ఎక్కడైనా పొరపాటు జరిగితే పెద్ద మనసుతో మరి క్షమించగలరు. మరి ఒకసారి పండుగను ఇంత అర్థవంతంగా విజయవంతంగా పూర్తి చేయడానికి మీ వంతు చేసినటువంటి సహాయ సహకారాలుగా మీ విచారణలుగా ఒకసారి మీ అందరిని అభినందిస్తున్నాను. మీ అందరికీ ఒక్కొక్కరికి మరి ఒక్కొక్క ఫ్యామిలీకి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి దయచేసి గమనించండి, ఆరోగ్య వార్త మరి పండుగ ఉంది. సెప్టెంబర్ 7, 8 తారీఖున ఆరోగ్య పండుగ ఉంది. మన కాంప్లెక్స్ చాలా చేస్తాము. సో కాబట్టి 8వ తారీఖున విష్ణు గారి దేవుల పూజ ఉంటుంది కనుక మన విచారణలో కూడా మరి ఎక్కువ సంఖ్యలో ఈ పండుగలో పాల్గొని దాన్ని విధానాన్ని మాకు కూడా దేవుడికి పొందవలసిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం ఉన్నాను తెలియజేసుకుంటూ చివరి ప్రార్థన చేస్తున్నా. తమిళ వంశం ఈనాటి దిగుబడి పూజ నాటి బాధ్యత స్తోత్రమున్నాయి. తండ్రి దైవదేవ, మాది అన్నిల లాంటి విశ్వాసం కాదు, క్రియలతో మిళితమైన విశ్వాసమై ఈరోజు ఒకసారి మా అందరికీ తెలియజేస్తున్నారు. ప్రభు మా అందరం మరి సఖ్యత కలిగి, సమాధానం కలిగి, మరి క్రియలతో ఉన్నటువంటి విశ్వాసం కలిగిన మీ దివ్య కుమారుని శరీరాత్మను భుజించినటువంటి వారు, భుజిస్తున్నటువంటి వారు మేము మా కుటుంబాలు మరి మీ ఆశీర్వాదం లక్ష్యంతో నిమిత్తమై మా బిడ్డలందరికీ వాళ్ళ కుటుంబాలు, మీ బిడ్డలు ప్రత్యేకంగా మీ మహా ఆశీర్వాదం నిమిత్తమై మా ప్రకటిస్తూ ద్వారా చేసిన తండ్రి. ప్రభు మీతో కాక సర్వశక్తుల సర్వేశ్వరుడు సదా మిమ్మల్ని దీవించి ఆశించి కాచి కాపాడుగాక. సమాధానం తీసుకున్న ప్రేమ సేవ చేయించింది. Yes, not really, but